హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో సూపర్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ స్వీట్ కార్న్. అవునండి, ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవ్వరు చేయలేని రెసిపీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్లో అసలు ఎవ్వరు చేస్తుండరండి. చాలా సింపుల్ రెసిపీతో ఈ రెసిపీ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg క్యాప్సికమ్ తీసుకున్నాను, 1 కప్పు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, బరకగా దంచిన 10 వెల్లుల్లి, 1 స్పూన్ పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు మీకు తగినంత తీసుకోండి. చివర్లో నిమ్మరసం ఒక 10 నుంచి 12 డ్రాప్స్ వేయండి. ఈ నిమ్మరసం వేయడం వల్ల కర్రీ ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఒక 30 సెకండ్స్ చిట్లాడించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో క్యాప్సికమ్ని ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ ఒక 50% వరకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి. మిగతా 50% మనకు స్పైసెస్తో పాటు స్వీట్ కార్న్తో పాటు కుక్ అవుతుందండి. ఈ ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవుతుంది. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్లో సాఫ్ట్గా అవుతుందండి. మాడిపోకూడదు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 50% సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్టు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మళ్ళీ 1 నిమిషం కలుపుకోండి. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టుకోండి. ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ క్యాప్సికమ్, ఆనియన్స్ పట్టుకోవాలండి. జస్ట్ 1 మినిట్స్ అలా లిడ్ పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక నిమిషంలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ మనం యాడ్ చేసుకుందాం. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మళ్ళీ 1 నిమిషం కలుపుకుందాం. ఆల్రెడీ మనము పోపు దినుసులు జీలకర్ర వేసాం కాబట్టి జీలకర్ర ఎక్కువ వేయద్దండి. జస్ట్ 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఏ రెసిపీలో అయినా సరే ఎక్కువ జీలకర్ర పొడి వేయొద్దండి. జస్ట్ 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే చేదుగా అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కర్రీస్ చేసుకోండి. ఇవన్నీ వేసి 1 నిమిషం పెట్టుకొని ఈ స్పైసెస్ అన్నీ వీటికి పట్టుకోవాలండి. 1 నిమిషం అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు స్వీట్ కార్న్ వేయండి. స్వీట్ కార్న్ వేసి 1 నిమిషం కలుపుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. కొత్తగా నేర్చుకున్నవారు, వంట రాని వారు కూడా చేయొచ్చండి. చాలా సింపుల్ రెసిపీ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ట్రై చేయండి. ఈ బాయిల్ స్వీట్ కార్న్ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం బరకగా దంచుకున్నాం కదా, ఆ వెల్లుల్లి వేసుకొని మళ్ళీ 1 నిమిషం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి.
ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 100 ml వాటర్ పోయండి. ఎందుకంటే ఇది కింద మాడకుండా ఉంటుందండి. జస్ట్ ఒక 50 to 100 ml వాటర్ పోసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు వీటిని ఉడికించుకోండి. ఈ స్పైసెస్ స్వీట్ కార్న్కి, క్యాప్సికమ్కి, ఆనియన్స్కి ఇవన్నీ పట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 4 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 4 నిమిషాలు అయిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేయండి. ఒక్క నిమిషం అలా కలుపుకున్న తర్వాత చివరగా నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోండి. అంతే అండి, క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మీరు వండండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.